బ్రోస్ వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ మా. ఈరోజు మనమైతే గండికోటకి వెళ్తున్నామా. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది మా. మనమైతే హైదరాబాద్ నుంచి గండికోటకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. హైదరాబాద్ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ అయితే ఉదయం 6 to 7కి అయితే గండికోటకి రీచ్ అయిపోతామా. చలో మరి దారిలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఏమి తేజస్సు బిడ్డ. సిటీ దాటి 200 కిలోమీటర్ వచ్చాక మనమైతే టీ బ్రేక్ తీసుకున్నామా. నైట్ 3 o'clock టైంలో మనోడైతే అల్లం టీ పెట్టించింది మా. టేస్ట్ మాత్రం మస్తుంది. టీ బ్రేక్ అయ్యాక అగైన్ వి స్టార్టెడ్ టు గండికోటమా. మొత్తానికైతే మనం కర్నూలు టోల్ గేట్ అయితే వచ్చేసినామా. వెళ్లే దారిలో ఇది 5వ టోల్ గేట్ అనమాట. ఈ పెట్రోల్ ఖర్చులు ఏందో కానీ ఫాస్ట్ ట్యాగ్ కటింగ్స్ అయితే తడిసిపోతుంది మాకైతే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హైవేలో వెళ్లాల్సింది గూగుల్ మ్యాప్స్ వల్ల దారి తప్పిపోయి ఒక చిన్న విలేజ్ రూట్ లో నుంచి అయితే పోయినామా. ఈ చీకట్లో అసలు రోడ్లు అయితే భయంకరంగా ఉన్నాయి. అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు. మొత్తానికైతే తెల్లారింది మామ. నానా తంటాలు పడి ఆన్ ద వే టు జమ్మలమడికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకో 10 kilometers అయితే జమ్మలమడికి రీచ్ అయిపోతామా. గండికోటకి రావాలంటే మీరైతే జమ్మలమడికి రీచ్ అయిపోతే చాలు మామ. మీకు హైదరాబాద్ నుంచి కానీ ఏ సిటీ నుంచి అయినా జమ్మలమడికి అయితే బస్సెస్ ఉంటాయి. అసలు జమ్మలమడుగు అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఇదేమా. ఏ ఊరు నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. మీలో ఎంతమందికి సీన్ గుర్తుంది కామెంట్ చేసేయండి. జమ్మలమడుగు నుంచి గండికోటకి అయితే 14 kilometers ఉంటుంది మామ. ఇంకో 20 minutes లో మనం అయితే లొకేషన్ కి రీచ్ అయిపోతాం. గండికోటకి వెళ్తుంటే ఈ లొకేషన్ ఉంది మామ, మైలవరం ప్రాజెక్టు గండికోట. వ్యూ మాత్రం సూపర్. ఫైనల్లీ 6 hours జర్నీ తర్వాత గండికోటకి అయితే రీచ్ అయిపోయినామా. ఇదైతే గండికోట టోల్ గేట్ అనమాట. ఇక్కడైతే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 rupees అనమాట. ఇంకా గండికోట రీచ్ అయిపోయిన తర్వాత మేమైతే జేబెల్ రిసార్ట్ లో రూమ్ తీసుకున్నామా. రూమ్ ప్రైస్ వచ్చేసి మాకైతే 2500 పడింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీక్ డేస్ లో రూమ్ కాస్ట్ వచ్చేసి 1500, కానీ వీకెండ్ లో మాత్రం ఆఫర్ ప్రైస్ 2500 అంట. ఇది వ్యాపారం. మేము తీసుకున్న రూమ్ మాత్రం చాలా బాగుంది మామ. ఈ రిసార్ట్ ఓపెన్ చేసి 10 days అయిందంట. మేమైతే 5 members కలిసి రూమ్ తీసుకున్నామా. మాకైతే ఎక్స్ట్రా బెడ్స్ కూడా ప్రొవైడ్ చేసిరు. ఇంకా జర్నీలో ఫుల్ గా అలసిపోయినామని చెప్పి రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ హోటల్ కి అయితే వచ్చేసినామా. లంచ్ లో మనకు 2 options ఉన్నాయమ్మా. ఒకటి వెజ్ మీల్స్, 2 బిర్యానీ. మనం ఊరుకుంటామా. ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని గట్టిగా లాగిన్ చేసినాం అనమాట. లంచ్ కంప్లీట్ చేసుకున్నాక కోట లోపలికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఈ కోట స్పెషాలిటీ ఏంటంటే ఇసుక, సిమెంట్ మరియు పునాది లేకుండా ఆ కాలంలో కొన్ని టన్నుల బరువున్న రాళ్లతో ఈ కోటనైతే కట్టారంట. అసలు ఏ టెక్నాలజీ లేని టైంలోనే ఇదంతా సాధ్యమైందంటే చాలా గ్రేట్ మావా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. కోట లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ లో మాధవరాయ టెంపుల్, రైట్ లో జుమ్మా మసీద్ ఉంటాయి మావా. నేను మస్జిద్ బయట వీడియో తీసుకుంటుంటే ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, వచ్చి చూడమన్నారు మావా. వచ్చి చూసాక ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది మావా, కానీ ఒకటి తక్కువైంది, వాటర్ ఒకటి తక్కువైంది మామ. ఇప్పుడు మనమైతే జుమ్మా మసీద్ లోకి ఎంటర్ అయిపోయినామా. ఇది ఎక్కడో చూసినట్టుందే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సేమ్ చార్మినార్ లానే ఉంది మామ, కానీ కాదనమాట. జుమ్మా మసీద్ పక్కనే దానేగారం ఉంటది మామ. అక్కడ నుండి ముందుకు వెళ్తే గండికోట వ్యూ ఉంటది. ఇదే మామ ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోట. పెన్నమ్మ కొన్ని వేల సంవత్సరాల నుండి 2 కొండల్ని చీల్చుకుంటూ ప్రవహిస్తుండడం వల్ల ఈ గండి అయితే ఏర్పడింది అనమాట. ఇంకా గండికోట వ్యూ అయితే ఎంజాయ్ చేసి మేమైతే విండ్ మిల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినామా. విండ్ మిల్స్ ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం, బట్ ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ నైస్ మావా. హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు ఎంజాయింగ్ పండగ? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. A few moments later. కొండ పైనుంచి చూస్తుంటే గండికోట, పెన్నా రివర్, మైలవరం ప్రాజెక్టు మొత్తం విలేజ్ కనిపిస్తుంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది అంతే. ఇంకా కాసేపు విండ్ మిల్స్ దగ్గర చిల్ అయిపోయి సన్ రైజ్ పాయింట్ కి అయితే వచ్చేసినామా. సన్ రైజ్ పాయింట్ పక్కన అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటే పోయినామా. మేమైతే జిప్ లైనర్ యాక్టివిటీ చేసినామా. మాకైతే per person 600 పడింది. ఫస్ట్ టైం మామ జిప్ లైనర్ యాక్టివిటీ చేయడం. పోయే ముందు అయితే మా వాళ్ళు మస్తు భయపెట్టారు. మొత్తానికైతే మమ్మల్ని బలిచ్చే మేకల్లాగా రెడీ చేసిరు మా. అందుకే స్టార్టింగ్ లో మా వాళ్ళందరినీ పంపించేసి లాస్ట్ లో నేను వెళ్ళినమా. మా వాడికి లోపల ప్యాక్ అవుతున్నాయి, కానీ మస్తు కవర్ చేస్తున్నాడు. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. ఫైనల్లీ నా టర్న్ అయితే వచ్చేసింది మామ. మా వాళ్ళందరినీ చూసి ధైర్యం వచ్చింది, కానీ మైండ్ లో మాత్రం ఇదే రన్ అవుతుంది.
జిప్లైనర్ చేసుకుంటూ ఆ ఎండ్కి రీచ్ అయినాక లొకేషన్ ఉంది మామ. కరెక్ట్ గా సన్సెట్ టైం అది. లొకేషన్ మాత్రం వర్త్ అనిపించింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసరికి డిన్నర్ టైం అయింది మా. డిన్నర్ లోకి మేమైతే మా రిసార్ట్ వాళ్ళతో హోమ్ మేడ్ ఫుడ్ అయితే తెప్పించుకున్నామా. మనకైతే డిన్నర్ లోకి చపాతి, రసం, పెరుగు, పప్పు, రైస్ అండ్ లాస్ట్ లో మాస్టర్ పీస్ చికెన్ కర్రీ అయితే ఇచ్చారు మావా. రాయలసీమ స్టైల్లో స్పైసీగా భలే ఉంది. ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా. డిన్నర్ లోకి మంచి హోమ్ మేడ్ రాయలసీమ ఫుడ్ తినేసి రిసార్ట్ బయట కాసేపు వాక్ చేసుకుని పడుకున్నామా. ది నెక్స్ట్ డే గండికోటలో సన్ రైజ్ ఉదయం 5:50కి అవుతుందంటే మేమైతే 5కి లేచినామా. కానీ గూగుల్ చెప్పిన టైంకి అయితే సన్ రైజ్ అవ్వలేదన్నమాట. ఉదయం బయటికి రాగానే మాకైతే చింటుగా ఎదురుపడేమా. ప్రశాంతంగా కాఫీ కూడా తాగనియరా, టీ కూడా తాగనియరా? ఎందుకు ఎంట పడుతుండ్రు? ప్రశాంతంగా టీ కూడా తాగుతాను. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము సన్ రైజ్ చూడడానికి పోతున్నాం అనమాట. జుమ్మా మసీద్ పాయింట్ దగ్గరికి. మస్తు ఉంటుంది అక్కడ. మచ్చా ఏడికి పోతున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? వాడికి లైటింగ్ ఎక్కువ ఉందంట, అద్దాలు పెట్టుకునే ఉన్నాడు బాగానే. ఇప్పుడైతే మనం సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చినామా. చూద్దాం. ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఎర్లీ మార్నింగ్ ఎంత అవుతుందన్న టైం? 6:11 అవుతుంది. ఆల్రెడీ సన్ రైజ్ అయ్యిందా లేదా? చాలామంది వెయిటింగ్ ఇక్కడైతే. లొకేషన్ చూడండి ఒకసారి. గండికోట మామూలుగా లేదనమాట అసలు. ఈ సన్ రైజ్ పాయింట్ దగ్గర ఇంతకుముందు క్యాంపింగ్ టెంట్స్ అయితే వేసుకునేవారంట. కానీ ఇప్పుడు పర్మిషన్ లేదని చెప్పి లోకల్ వాళ్ళు చెప్తున్నారు. బుగ్గ పెద్ద బుగ్గ అయిపోయింది. సన్ రైజ్ ఇంకా కాలే. 6:11కి వచ్చినాము టైము. ఇప్పుడు 6:47 అవుతుంది. ఇంకా సన్ రైజ్ కాలేదు. టైం ల్యాప్స్ కోసం ఇంకా ట్రైపాడ్, పాత మొబైల్ అన్నీ తెచ్చుకున్నా కానీ అయితలేదు కదా. సన్ రైజ్ అవ్వట్లేదని చెప్పి మేమైతే విండ్ మిల్స్ రోడ్కి అయితే వెళ్ళిపోయినామా. గండికోట ఫోర్ట్ నుంచి 1 కిలోమీటర్ పైకి వస్తే విండ్ మిల్స్ దగ్గరికి. ఇక్కడ నుంచి లొకేషన్ ఉంది గాయస్. అసలు గండికోట ఊరు అండ్ రిజర్వాయర్ అన్నీ కనిపిస్తున్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. అది లొకేషన్. ఇది ఫోర్ట్ అనమాట, గండికోట ఊరు. పచ్చని పొలాలు, పక్కన విండ్ మిల్స్, కొండపైన చూస్తుంటే గండికోట. అసలు లొకేషన్ మాత్రం ప్యాక్ అంతే. అసలు ఎంత బాగుందంటే చూడండి మా. సన్ రైజ్ ఒక్కటి కాలేదు కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. క్లైమేట్ మాత్రం కేక్. అసలు సన్ రైజ్ బుక్ అయింది కానీ ఈ లొకేషన్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు మా. సూర్యుడు అక్కడ ఉన్నాడు, ఏమో ఇంకా వస్తలేడుగా పైకి. Supersonic, we're on fire, rockin' love alive. Caught up with you. Just in the backseat of the Beamer, put my feet up, how you feeling? Yeah, yeah. Just in the backseat of the Beamer, put my feet up, how you feeling? Yeah, just in the backseat of the Beamer, put my feet up, how you feeling? Yeah, yeah. Just in the backseat of the Beamer, put my feet up, how you feeling? Yeah. Just in the backseat of the Beamer, put my feet up, how you feeling? Just in the backseat of the Beamer, put my feet up, how you feeling? So sweet to be. This is where I wanna be. So sweet to be. This is where I wanna be. ఇప్పుడు మనమైతే రూమ్కి వెళ్తున్నామా. వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ అయితే చెక్అవుట్ చేసి బెలూన్ కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట. హాయ్ గాయ్స్, మనం ఉన్న రిసార్ట్ వాళ్ళు అయితే మనకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తున్నారు అనమాట.
ఇక్కడ మామ హోటల్కి అయితే వచ్చినాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అన్లిమిటెడ్ టిఫిన్ అంట, చూడాలి మరి. ఇది టమాటోనా? మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని బెలూమ్ కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. జమ్మల మడుగులో కార్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని స్టార్ట్ అయినాం మామ. వెళ్ళేదారిలో మస్తు ఎంజాయ్ చేసినాం. చూడండి బాగానే ఐడియా రెడీ పాడుతున్నా. నువ్వు పని చేయి. అరే ఓ పని చేయి అయితే. అన్న ఎప్పుడు ఇల్లే కదా పాటని పాడినప్పుడు ఓకే ఓకే. పిల్ల సిడ్నీ నగరం చేసేవే ఇన్నాళ్ళు నిన్ను దాచుంటుంది. గండికోట నుంచి ఒక 2 hours జర్నీ తర్వాత బెలూమ్ కేవ్స్ కి అయితే రీచ్ అయిపోయినామా. ఈ బెలూమ్ కేవ్స్ న్యాచురల్ గా ఏర్పడ్డాయంటమా, ఎవరు కన్స్ట్రక్ట్ చేసినవి కాదు. చలో లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 70 రూపీస్ అంటమా. ఇదే బెలూమ్ కేవ్స్ ఎంట్రీ మా. చలో మా లోపలికి వెళ్దాం. ఏదో తేడాగా ఉందేంటి? బెలూమ్ కేవ్స్ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ కేవ్స్ డెప్త్ వచ్చేసి 3 kilometers మావా, కానీ మనకు 1.5 kilometer మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మేమైతే 500 meters కూడా లోపలికి వెళ్ళలేకపోయినాం. వేలాది సంవత్సరాల నాటి ఈ గుహలు మొదటిసారిగా ఐరోపా వాసి టన్నల్ అనేది కానీ దానికి ఏసీస్ అన్నీ ఉండవు, ఏసీ బాక్సులు అవి. దీనికి మరీ ఇంత ఘోరంగా ఉంది. అంతా మన SLBC లాగా ఉంది. మంచి ఐటెంతోనే ఉన్నాను. ఇది మండపం అంట. ఇది మండపం. ఏ మండపం? పెళ్ళిళ్ళు అవుతాయి ఇంట్లో. అమ్మాయి చెమటలు ఉన్నాను. గాలి లేదు, ఏసీ బాక్సులు లేవు, ఏమి లేవు. ఈ టన్నల్లో మొత్తం SLBC టన్నల్ లాగా ఉంది. ఈ గుహలో దొంగలు కూడా ఉన్నారు. ఏడే దొంగ కనిపెట్టలే కానీ వేడి మాత్రం దంచి కొడుతుంది. గుహల నుంచి బయటకు వచ్చాక అనిపించింది అసలు ఎందుకు పోయినాం అబ్బా అని. వెళ్లే దారిలో ఓక్ రిజర్వాయర్ ఉంటే చిన్న బ్రేక్ తీసుకున్నామా. ఇక్కడ వ్యూ మాత్రం భలే ఉంది మా. ఈ రిజర్వాయర్ దగ్గర కాసేపు చిల్ అయిపోయి వి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ మా. బెలూమ్ కేవ్స్ నుంచి మనకు హైదరాబాద్ అయితే 390 kilometers వస్తుంది మా. చలో మరి దారిలో కలుద్దాం. వెళ్లే ముందు కార్లో అసలు నిద్ర పట్టదని చెప్పి ఫస్ట్ మావాడే పండుకున్నాడు. అట్లుంటది మనతోని. ఇలాంటి వాళ్ళు మీ బ్యాచ్ లో కూడా ఉన్నారా? కామెంట్ చేసేయండి. ఇంకా హైదరాబాద్ వెళ్లే రూట్ లో ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్ దగ్గర లంచ్ కోసం అయితే ఆయనమ్మా. ఇంకా రెస్టారెంట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయి స్టైల్ గా మెన్యూ కార్డ్ తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫైనల్ గా బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాం అనమాట. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ తర్వాత మన చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది మా. అబ్బా సర్వ్ చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది మా. ఇదే మన ఫైనల్ ప్లేటింగ్ అనమాట. టేస్ట్ మాత్రం ఆథెంటిక్ హైదరాబాదీ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది మా. తిన్న తర్వాత వెయిటర్ వచ్చి బిల్ ఇచ్చింది మా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్కి అయితే రిటర్న్ వచ్చేసినామా. అంతే మా, ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేద్దాం. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అలా వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి మా. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానని చెప్పి సైనింగ్ ఆఫ్. నా పేరు శివ MCA. ఒక్క నిమిషం టైం ఇస్తే బయటికి వెళ్ళిపోతానన్నా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది.